పిఎంసి ప్రేక్షకులకి నమస్కారం. నా పేరు రామ్జీ, ఫౌండర్ ఆఫ్ ఏకోపతి అండ్ రామ్జీ ఆయుర్వేద కాకినాడ. ఆరోగ్యం మహాభాగ్యం కార్యక్రమంలో సిద్ధ వైద్యానికి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి విషయాలు, అలాగే అనేక శాస్త్రాలతో సిద్ధ వైద్యానికి సంబంధించినటువంటి సంబంధాల గురించి మనం తెలుసుకుంటున్నాం. చాలా ఎపిసోడ్ల నుంచి మనము ధాతువులకు సంబంధించినటువంటి విషయాలు, అలాగే లవణాలకు సంబంధించినటువంటి విషయాలు, లోహాలకు సంబంధించిన విషయాలు చాలా మాట్లాడుకుంటున్నాం. సిద్ధ వైద్యంలో కేవలము మూలికలే కాకుండా రస విష పాషాణ గంధకాలు అనేటువంటివి ఉన్నాయి అనేటువంటిది జగమెరిగినటువంటి సత్యం. కేవలము ఆయుర్వేదం అంటే మూలికలతో చేసేటువంటి వైద్యం అనేటువంటి ఆలోచనతో ఉండేటువంటి వారందరూ కూడా వారి యొక్క ఆలోచన మార్చుకోవాల్సినటువంటి తరుణం ఇది. ఎందుకంటే ఆయుర్వేదంలో కేవలం మూలికలే కాకుండా లోహాలతోనూ ఉపధాతువులతోనూ, ధాతువులు, ఉపధాతువులు, అలాగే లవణాలు, అలాగే సున్నాలు, అలాగే అనేక రకాలైనటువంటి పాషాణాలతోనూ అనేక రకాలైనటువంటి భస్మాలు కూడా చేసినటువంటి విచిత్రమైనటువంటి ప్రయోగాలు, దానికి సంబంధించినటువంటి గ్రంథస్థం చేయబడినటువంటి అనేక విషయాలు మనకి లభ్యమవుతున్నాయి. ఈయన్నిటికీ మూల కారణమైనటువంటి సిద్ధ వైద్యంలో ధాతువులకు సంబంధించినటువంటి యోగాలు అనేక రకాలుగా మనకి లభ్యమవుతూ ఉన్నాయి. చాలామంది అనుకుంటారు సిద్ధ వైద్యం అంటే ఒక అపూర్వమైనటువంటి విజ్ఞాన గని అని. మరి ఆ గనిని సంపాదించాలంటే ఎంత ధైర్యం కావాలి, మరి అనుభవం కలిగినటువంటి వారు, అలాగే పరిపూర్ణమైనటువంటి సిద్ధుడు దొరకడం చాలా దుర్లభం కదా. అటువంటి వారిని వెతుక్కుని మన ఆరోగ్యంలో సిద్ధ వైద్యం యొక్క ప్రాశస్త్యాన్ని తెలుసుకుని సిద్ధ వైద్యానికి సంబంధించినటువంటి ప్రతి విషయాన్ని అవగాహన చేసుకున్నట్లయితే మన మనస్సు, అలాగే శరీరము, ఆత్మ మూడు మన స్వాధీనంలో ఉంటాయి. ఎప్పుడైతే మనకి మూడు స్వాధీనంలో ఉన్నాయో మనం ఏ పని చేయాలన్నా, లేదా ఏ కార్యక్రమం చేయాలన్నా, ఏ కర్మ చేయాలన్నా, లేదా ఏ విషయం గురించి మన ప్రయత్నం చేసినా అద్భుతమైనటువంటి ఫలితాలు రావడం అనేటువంటిది ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి సిద్ధ వైద్యంలో చెప్పబడేటువంటి ప్రతి విషయము కూడా చాలా ఉత్కృష్టమైనటువంటి విషయం. తొందరపడకుండా అనుకువగా ఉండి అవసరమైనప్పుడు తగు సూచనలు, సలహాలు అనుభవం కలిగినటువంటి వైద్యుల్ని కానీ, పెద్దలను కానీ, సిద్ధులను కానీ సంప్రదించినప్పుడు వారికి మీ మీద కనుక అపారమైనటువంటి దృష్టి వాత్సల్యం కలిగి ఉంటే వారు ఖచ్చితంగా మీకు దానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని అందిస్తారు. ఆ పొందినటువంటి జ్ఞానాన్ని స్వార్థానికి ఉపయోగించుకోకుండా నలుగురి యొక్క శ్రేయస్సు కోసం వాడినప్పుడు లేదా ఉపయోగించినప్పుడు సిద్ధుని యొక్క ఆకాంక్ష, అంటే పార్వతీ పరమేశ్వరి యొక్క ఆకాంక్ష పరిపూర్ణంగా నెరవేరుతుంది. సిద్ధ వైద్యం మీద అపహాస్యం చేయటం కానీ, సిద్ధ వైద్యాన్ని తక్కువ చేసి కానీ మాట్లాడవలసినటువంటి అవసరం లేదు. ఎందుకనంటే ఒక వస్తువుని మనం తినకుండా, ఒక ప్రదేశాన్ని మనం చూడకుండా ఆ వస్తువు గురించి లేదా ప్రదేశం గురించి మనం మాట్లాడడం ఎంత తప్పు. సిద్ధ వైద్యంలో ఉండేటువంటి లోటుపాట్లు తెలియకుండా, ఆ విజ్ఞానం తెలియకుండా ఏ వైద్య విధానాన్ని కూడా, ఇన్క్లూడింగ్ సిద్ధ వైద్యాన్ని కూడా తిరస్కరించేటువంటి విషయం చేయరాదని నా మనవి. ఎందుకనంటే ఒక శాస్త్రం అనేటువంటిది రాత్రికి రాత్రి ఉద్భవించినటువంటి విషయాలైతే కాదు. అనేక వేల మంది వాళ్ళ జీవితాలు త్యాగం చేసి, అనేక మంది వారి యొక్క స్వార్థ ప్రయోజనాలని త్యాగం చేసి, వారి జీవితంలో వాళ్ళు అనుభవించాలనేటువంటి ఐహిక సుఖాలు ఏవైతే ఉన్నాయో వాటిని త్యజించి మనసా వాచా కర్మణ ప్రపంచంలో ప్రతి జీవి కూడా అద్భుతంగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలనేటువంటిది సిద్ధులు చాలా పరిశ్రమలో చెప్పినటువంటి విషయం. ఒక వ్యక్తి తన జీవితకాలంలో తన జీవితం పోయినా 10 మంది తన వల్ల బాగుపడాలనేటువంటి కాంక్షతో కలిగినటువంటి గురు సాంప్రదాయంతో కూడినటువంటి సిద్ధ వైద్యము అందరికీ, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా
ఆచరణీయమైనటువంటి అణుకువ కలిగినటువంటి సాంప్రదాయమైనటువంటి ఒక విధానం. కాబట్టి కేవలం దక్షిణాది వైద్యమనో లేకపోతే భారతదేశ వైద్యమనో లేదా సిద్ధుల వైద్యమనో కాకుండా పంచభూత విజ్ఞానము, ప్రకృతి వైద్యము లేదా తత్వానికి సంబంధించినటువంటి ఆరోగ్య రహస్యాలు కలిగినటువంటి విజ్ఞానమని మాత్రం మనం సిద్ధ వైద్యాన్ని గుర్తించగలిగితే సిద్ధ వైద్యులు అలాగే సిద్ధ వైద్యం చెప్పినటువంటి వారు అభ్యాసం చేసేటువంటి వారు కూడా ఆనందాన్ని పొందుతారు. ఎందుకనంటే ఎంతో కొంత శ్రమ చేయకుండా ఏ విషయము బయటకు రాదు. కాబట్టి వారు చేసినటువంటి పరిశోధన మనకు చెప్పాలి అంటే వారి ఎడల మనమందరం కూడా కృతజ్ఞతాపూర్వకంగా వారిని అనుసరించాలి. హేళన చేయటం వల్ల కానీ మనము వాటిని నమ్మకుండా మూఢ విశ్వాసాల కింద కానీ చూసినప్పుడు దాని యొక్క ఫలాలు అంటే సిద్ధ వైద్యం కానీ లేదా ఏదైనా వైద్యం యొక్క ఫలాలు పరిపూర్ణంగా మనకు అందవు. కాబట్టి అనుభవం అనేటువంటిది సంపాదించాలి అంటే మనం ముందు అనుకోగా ఉండాలి. ముందు విన్న తర్వాత దాంట్లో ఉండేటువంటి లోటుపాట్లని మనము వివిధ మాధ్యమాల ద్వారా లేదా వివిధ గురువుల ద్వారా తెలుసుకుని పరిపూర్ణమైనటువంటి సిద్ధ వైద్యంలో ఉండేటువంటి గొప్పతనాన్ని 10 మందికి చాటాలి. అలా చాటినప్పుడు మనం ఖచ్చితంగా ప్రకృతితో దాదాపు 120 సంవత్సరాల నుంచి 100 సంవత్సరాలు బతికినటువంటి సిద్ధులు ఉన్నారు. ఆ రహస్యాలు మనందరికీ తెలుస్తాయి. కాబట్టి కేవలము వైద్య విధానంలో కాకుండా ఆచార వ్యవహారాలతో సశాస్త్రీయమైనటువంటి వైద్య విధానం కింద సిద్ధ వైద్యం అపూర్వమైనటువంటి ఖ్యాతి గడించాలని కోరుకునేటువంటి వాళ్ళలో నేను ఒకడిని. కాబట్టి సిద్ధులు చేసినటువంటి ప్రయోగాలను కానీ మాటలను కానీ వారి చేతలు కానీ మనకి అంటే అర్థం ఏమిటంటే అజ్ఞానంలో ఉండేటువంటి మనిషికి అర్థం కావు. కానీ జ్ఞానంతో కలిగినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాటి మీద అంటే వారు చేసే చేష్టల మీద ఎవరికైతే మంచి అభిప్రాయం ఉంటుందో వారు ఖచ్చితంగా దాన్ని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఈనాటి మన ఎపిసోడులో పటికకు సంబంధించినటువంటి పటిక అంటే సంస్కృతంలో ఏమంటారు సుభగము, సుభగ, కాంక్షి, తువరి అనేటువంటి పేర్లతో పిలుస్తూ ఉంటారు. అలాగే ఇంగ్లీష్లో మాట్లాడేటప్పుడు ఆలమని అలాగే రసాయన శాస్త్రరీత్యా దాన్ని అల్యూమినియం బైసల్ఫేట్లని చెప్పడం జరుగుతుంది. మరి పటికల్లో చాలా రకాలు ఉన్నాయి. సిద్ధ వైద్యంలో పటిక యొక్క ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకుందాం ముందు. తర్వాత దాని యొక్క వివిధ రకాలైనటువంటి రకాల గురించి మనం మాట్లాడుకుందాం. శక్తి స్వరూపము అనేటువంటిది ప్రకృతిలో ఉంది అంటే కేవలం పటిక మాత్రమే. శివశక్తుల యొక్క స్వరూపమే పటిక. ఆ పటిక అనేటువంటి దాన్ని కట్టుకోవడం అనేటువంటిది ఎవరికి తెలుస్తుందో అంటే పటిక కట్టుకోవడం అంటే గుమ్మానికి పటిక కట్టడం కాదు, అది అగ్నికి బంధించబడటం జారణ అవ్వటం అనేటువంటి ప్రక్రియలు ఎవరైతే తెలుసుకుంటారో వారు ప్రపంచంలో ఉండేటువంటి అన్ని రోగాలకి మందులు తయారు చేయగలిగేటువంటి సామర్థ్యం కలిగి ఉంటారు. అన్ని లోహాలని భస్మాలు చేసుకోవచ్చు, దానివల్ల అన్ని లోహాలని సింధూరం చేసుకోవచ్చు, అన్ని లోహాలని వేరే లోహం కింద కూడా మార్చుకోవచ్చు. మరి ఉత్కృష్టమైనటువంటి పటికకు సంబంధించినటువంటి విజ్ఞానము ఇంతని మనం ఎవరు చెప్పలేము. వాస్తుశాస్త్రంలో అంటే పురాతన శాస్త్రాల గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి వాస్తుశాస్త్రంలో మనకి ఇంటికి దిష్టి తగలకుండా ఒక ఎర్రని గుడ్డలో పటికను పెట్టడం, ఆ పెట్టినటువంటి ఆ పటికని శుభ్రంగా సింహద్వారానికి పైవైపుని కట్టడం అనేటువంటి సాంప్రదాయం ఉంది. ఎందుకు పటిక కడతారు అంటే పటికకు ఉండేటువంటి ఔషధ గుణాలు ఏదో ముందు తెలుసుకోవాలి. అంటే ఒక వస్తువుకు సంబంధించి ఆ ద్రవ్య గుణం ఏదైతుందో అది తెలుసుకుంటే అది ఎందుకు ఉపయోగపడుతుందో తెలుస్తుంది కదా. మరి పటిక యొక్క ద్రవ్య గుణం ఏమిటి అంటే పటిక కాంక్షి అంటే కోరిక కదా. సో కోరికలతో వచ్చేవారికి అది కంటికి సంబంధించినటువంటి దృష్టిని మరల్చటానికి, కంటికి సంబంధించిన దోషాలను నివృత్తి చేయటానికి, దిష్టి దోషాలు తగ్గించడానికి సాధారణంగా పటిక ఉపయోగపడుతుంది. మన ఆంధ్రదేశంలో ఉండేటువంటి సామెతలు ఒక సామెత ఏమిటంటే నరుడి దృష్టికి నలరాయైనా బద్దలవుతుంది అని. అంటే నరుడి యొక్క దృష్టి యొక్క తీవ్రతను తగ్గించేటువంటి క్యాపబిలిటీ పటిక్కి ఉందట. మరి పటిక్కి ఎర్రగుడ్డ ఎందుకు కడతారు? మోడర్న్ సైన్స్లో రంగులలో అత్యంత ఎక్కువ తరంగధైర్యం కలిగినటువంటి రంగు ఎరుపు రంగు.
అంటే చీకటిలో కూడా కనపడేటువంటి రంగు, ఎక్కువ దూరం కనిపించేటటువంటి రంగు మనకి ఎరుపు రంగే. కాబట్టి ఎరుపు రంగు ఉంటే కనుక అట్రాక్షన్ అనేటువంటిది, మన దృష్టి అనేటువంటిది ఆటోమేటిక్గా దాని మీద పడిపోతుంది. సో పడిపోయినప్పుడు ఆ దృష్టిలో ఉండేటువంటి దోషాన్ని లోపల ఉండేటువంటి పట్టిక అనేటువంటిది గ్రహిస్తుంది. దానికే సంస్కృతంలో పుల్లిక, ఖగ అనేటువంటి పేర్లు కూడా మనకి లభ్యమవుతుంటాయి. ఇక్కడ దృష్టి దోషాన్ని తగ్గించేటువంటి పట్టిక కింద కాకుండా యంత్రశాస్త్రంలో కూడా పట్టికకు విశేషమైనటువంటి ప్రాముఖ్యత ఉంది. ఉదాహరణకి ఇందాక నేను చెప్పినట్టుగా పరమేశ్వరు యొక్క శక్తి ఏదైతే ఉందో, అంటే పార్వతీ పరమేశ్వరులు కలిసినటువంటి అర్ధనారీశ్వర స్వరూపం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా పట్టికే. ఎందుకు అంటే ఇందులో ఉండేటువంటి అల్యూమినియము, సల్ఫర్ అనేటువంటిది పార్వతి యొక్క అంశమని మనం ఇదివరకు చెప్పుకున్నాము. అలాగే ఇందులో ఉండేటువంటి ఆక్సిజన్ అనేటువంటిది ప్రాణానికి సంబంధించినటువంటి విషయం. అలాగే ఇందులో ఉండేటువంటి అల్యూమినియం లేదా సోడియం అనేటువంటి మెటలు శివుడికి సంబంధించినటువంటి లోహం. కాబట్టి పార్వతీ పరమేశ్వరులు మన ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఎవరికైనాను అపకారం జరగటానికి వారు ఇష్టపడరు. కాబట్టి ఇంటికి వచ్చేటువంటి వారి యొక్క దృష్టిని తగ్గించడానికి దీన్ని వాడడం అనేటువంటిది సిద్ధ సాంప్రదాయంలో ఉంది. మరి రసగుణ వీరి విపాకాలు కనుక చూసినట్లయితే మనకి పట్టిక రుచిలో ప్రధానమైనటువంటిది కషాయ రుచి, అంటే వగరు రుచి. కానీ పట్టికలో అన్ని రకాల రుచులు ఉన్నాయి. ఇందుకేను మనం చూడండి, పట్టిక నీళ్ళు నోట్లో వేసుకుంటే మొదట వగరు రుచిలో ఉంటుంది, తర్వాత తీపి రుచిలో ఉంటుంది, తర్వాత పుల్లగా ఉంటుంది, తర్వాత లవణ రుచి ఉంటుంది, తర్వాత కారంగా ఉంటుంది. అంటే ఒక్కొక్క రుచి కూడా ఆ యొక్క పరిస్థితిని బట్టి లేదా ఆ యొక్క జీవుడు తీసుకునేటువంటి మోతాదుని బట్టి, అతని తత్వాన్ని బట్టి ఆ రుచి ఉంటుంది. ఉదాహరణకి సాధారణమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి వ్యక్తి కనుక పట్టిక నోట్లో పెట్టుకున్నాడు అనుకోండి, ఖచ్చితంగా వగరగా ఉంటుంది. అదే పిత్తంతో కూడిన వ్యక్తి కనుక నోట్లో పట్టిక పెట్టుకున్నాడు అనుకోండి, వాడికి తీయగా ఉంటుంది. కఫం కలిగినటువంటి వ్యక్తి నోట్లో పెట్టుకున్నాడు అనుకోండి, వాడికి కారంగా ఉంటుంది పట్టిక. చూడండి ఎంత విచిత్రం. అంటే ఒక పట్టికని నోట్లో పెట్టుకోవడం వల్ల వాడి తత్వం కూడా తెలుస్తుంది అన్నమాట. చూడండి, సిద్ధుల యొక్క పరిశోధన ఏ విధంగా ఉందనేటువంటిది మనం అవగాహన చేసుకోవడానికి ఇటువంటి మాటలు చాలా ఉపయోగకరమైనటువంటివి. ఈ పట్టికలో సాధారణంగా తెలుపు రంగు అనేటువంటిది మనం చూస్తూ ఉంటాం. అలా కాకుండా ఎరుపు రంగులో ఉండేటువంటి పట్టిక ఉంది. అందులో అల్యూమినియం బదులు ఐరన్ ఉంటుంది. అలాగే పచ్చగా ఉండేటువంటి పట్టిక ఉంది మనకి, అది మనం క్రోమాలం అని చదువుతాం. అలాగే ఇంకో రకమైనటువంటి పట్టిక పసుపు రంగులో ఉండేటువంటి పట్టిక ఉంది, అది అమ్మోనియం బైసల్ఫేట్స్ అన్నమాట. సో పట్టికల్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. అందులో తేలికగా ఉండేటువంటి పట్టిక, బరువుగా ఉండేటువంటి పట్టిక రెండు ఉంటాయి. దిష్టి దోషాలను తగ్గించేటువంటి పట్టిక పర్టికులర్గా మనకి బరువుగా ఉండేటువంటి పట్టిక మాత్రమే. పట్టికని ఔషధ ఉపయోగాలతో పాటు అనేక రకాలైనటువంటి గృహ అవసరాల్లో కూడా వాడుకుంటుంటాం. ఏదైనా మలినమైనటువంటి నీటిని శుద్ధి చేయటానికి పట్టికను వాడటము ఆంధ్ర సాంప్రదాయములో కామన్ విషయం. చాలామందికి తెలుసు. బురదతో కూడినటువంటి నీటిలో కొంచెం పట్టిక ముక్కని కనుక వేసినప్పుడు కొంతసేపటికి ఆ పట్టిక యొక్క ప్రభావం వల్ల, లేదా కషాయ రుచి యొక్క ప్రభావం వల్ల, లేదా లవణ రుచి యొక్క ప్రభావం వల్ల ఆ నీటిలో ఉండేటువంటి మలినాలన్నీ కూడా అడుక్కి చేరతాయి. పైన ఉండేటువంటి తేటను తీసుకుని వాడుకోవడం అనేటువంటిది మనకి తెలుసున్న విషయమే. అయితే ఈ పట్టికకు సంబంధించి అద్భుతమైనటువంటి చాలా ప్రయోగాలు మనకి లభ్యమవుతుంటాయి. సిద్ధ వైద్యంలో పట్టిక కట్టు అనేటువంటిది ఒకటి ఉంది. అంటే దాన్ని సూర్యకారము, నవాచారము, పట్టిక ఈ మూడింటిని కూడా 1:1:1 రేషియోలో కనుక దహనం చేసినప్పుడు లేదా పొంగించినప్పుడు పట్టిక అనేటువంటిది కడుతుంది. కాబట్టి పట్టికను సూర్యకారము లేదా హారత కర్పూరంతో కూడా భస్మం చేసుకుని కట్టుకునేటువంటి పెద్దవాళ్ళు ఉన్నారు. అలాగే మూలికలతో కూడా పట్టికను కట్టేటువంటి, అంటే తగిరస, తంటప చెట్టు, రావి, మోదుగా లాంటి వాటితో క్షారాలతో కట్టినటువంటి గొప్పవాళ్ళు కూడా ఉన్నారు. వారు కట్టినటువంటి పట్టికను వివిధ రకాలైనటువంటి క్రియల్లో, అంటే రసవాద క్రియల్లోనూ అలాగే వైద్య క్రియల్లో వాడేటువంటి స్థితులు మనకి సిద్ధ వైద్య గ్రంథాల్లో లభ్యమవుతుంది. ఇది రసవాదులకు సంబంధించిన విషయం కాదు కాబట్టి కొంచెం సిద్ధ వైద్యం మీద అవగాహన కల్పించేటువంటి కార్యక్రమం కాబట్టి
నేను అటువంటి విషయాలు ఇక్కడ చర్చించడానికి ఇష్టపడట్లేదు. అయితే పటిక యొక్క కొన్ని ఔషధ గుణాలని ఇప్పుడు మనం తెలుసుకుందాం. పటిక యొక్క ప్రత్యేకమైనటువంటి ఔషధ గుణం ఏమిటంటే, ఎక్కడైతే మలినం కలిగినటువంటి గ్యాంగ్రీన్ ఉంటుందో ఆ గ్యాంగ్రీన్ని, అంటే పస, అంటే పసుపు రంగుగా ఉండేటువంటి చీమ ఎక్కడైతే ఉంటుందో ఈ పటిక నీళ్ళతో కనుక అలా కడుగుతున్నట్లయితే ఆ చీమంతా పోయి ఆ ఎరుపుదనం అనేటువంటిది ఏర్పడుతుంది. తత్ఫలితంగా తొందరగా మనకి ఆ గాయం అనేటువంటిది తగ్గుతుంది. చాలామంది ఆడవాళ్ళకి ఋతు సంబంధమైనటువంటి ఆత్వము, అంటే ఋతు సంబంధమైన రక్తము జారీగా వెళ్ళిపోతుంది, 20 రోజులకు బ్లీడింగ్ అవుతుంది. ఇటువంటి వాళ్ళకి పటిక అనేటువంటిది అమ్మవారు లాంటిది అన్నమాట, అంటే అమ్మలాంటిది. సో ఇటువంటి పటికని ఉపయోగించుకుంటే వాళ్ళకి ఆ రోగం ఎలా తగ్గుతుందో ఇప్పుడు మనం చూద్దాం. ఒక 10 గ్రాముల పటిక తీసుకుని ఒక 10 ml నెయ్యిని ఒక ఇనప బాణీలలో వేసి, లేదా నాన్ స్టిక్ వేలు కాకుండా మన స్టీల్ పాత్రలో వేసుకుని ఆ పటికను వేసి జాయిగా పొంగిస్తుంటే పటిక బాగా పొంగి తేలిగ్గా అవుతుంది. ఆ తేలిగ్గా అయినటువంటి ఆ పటికని, అంటే శుద్ధి చేసినటువంటి పటిక అంటాం మనము, దాన్ని శుభ్రంగా దంచుకుని మళ్ళీ నెయ్యి అనుపానంతో కానీ లేదా కవిరి అనేటువంటిది ఒకటి ఉంటుంది, ఆ కవిరి అనుపానంతో కానీ లేదా తేనె అనుపానంతో కానీ వాళ్ళ దోషాన్ని అనుసరించి కనుక రెగ్యులర్గా రోజు ఒక బఠానీ గింజ మోతాదులో తీసుకుంటే అతిగా స్రవించేటువంటి ఋతువు కానీ తెల్లబట్ట ఎర్రబట్ట లాంటి రోగాలు కానీ తక్కువ రోజుల్లోనే తగ్గిపోతాయి. మరి ఈ మందు వాడేటప్పుడు పులుసు కూరలు కానీ మసాలా దినుసులు కానీ తినకుండా ఉండటం అనేటువంటిది చాలా మంచిది. చేసేటువంటి ప్రక్రియలో పటిక అనేటువంటి చాలా తక్కువ కాస్ట్తో దొరికేటువంటిది. అటువంటి దాన్ని అద్భుతమైనటువంటి గుణాలు ఉన్నాయని ఎవరికి తెలుస్తుంది? ఈ పటిక అనేక లోహాలను భస్మం చేయగలదు. మేము కింద ఎపిసోడ్లో మనకి సీసానికి సంబంధించిన ఎపిసోడ్లో, అలాగే తగరము సత్తు సంబంధించిన ఎపిసోడ్లో కూడా మనం పటికని ఆ లోహాల్లో వేస్తూ తిప్పితే ఇవి భస్మం అవుతాయి. ఎందుకు భస్మం అవుతాయి? పటికలో గంధకాంశం ఉంది కాబట్టి భస్మం అవుతాయి. అలాగే ఉపధాతువులైనటువంటి ఇంగిలేకము కూడా పటికలో భస్మం అవుతుంది. ఈ భస్మైనటువంటి ఇంగిలేక భస్మంతో కలిపినటువంటి పటిక ఏదైతే ఉందో ఈ రెండింటినీ కనుక తేనె అనుపానంతో తీసుకుంటే మోకాలు నొప్పులు అనేటువంటివి ఏవైతే ఉన్నాయో, ఒంటికి సంబంధించిన నొప్పులు ఏవైతే ఉన్నాయో అది 100% తగ్గుతుంది. అంతేకాకుండా యుక్త వయసులో ఉండేటువంటి వాళ్ళు కనుక ఈ చెప్పినటువంటి పటిక మరియు ఇంగిలేకానికి సంబంధించినటువంటి భస్మం, అంటే 2 దాట్లతో తయారు చేసిన భస్మం ఏదైతే ఉందో అది మార్కెట్లో దొరుకుతుంది. దాన్ని చాతుర్జాతకాలైనటువంటి జాజికాయ, జాపత్రి, లవంగాలు, తర్వాత పచ్చకర్పూరం, వీటి యొక్క సమాన మిశ్రమంతో ఈ సమాన మోతాదు వేసి కనుక నూరుకుని తేనె అనుపానంతో తీసుకుంటే వారికి సంసారికంగా అద్భుతమైనటువంటి శక్తి ఏర్పడుతుంది. ఇది సిద్ధ వైద్యులు చెప్పినటువంటి వీర్యస్తంభన యోగం ఇది. కాబట్టి ఇలాంటివి అనేక రకాలైనటువంటి యోగాల్లో మనకి పటిక వాడడం అనేటువంటిది జరుగుతుంది. ఇంకా గొప్ప విషయం ఏమిటంటే, చాలామందికి ఈ మధ్యకాలంలో కొత్త కొత్త టేస్ట్లు ఉండేటువంటి పళ్ళపొడులు, బ్రష్లతో కడుక్కోవడాలు, రోజుకి 4-5 సార్లు ఏదో దాన్ని ఒక వస్తువు కింద తోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అలా జరిగేటప్పుడు వీళ్ళు పళ్ళకి సంబంధించినటువంటి పై ఏరియా, అంటే చీము కారేటువంటి స్థితిలో కానీ దుర్మాంసాలు, దుర్వాసన కలిగినప్పుడు ఈ పటిక నీళ్ళు అస్తమాటు పుక్కులిస్తూ ఉంటే పళ్ళు గట్టిపడి చిగులకు సంబంధించినటువంటి రక్తదోషాలన్నీ తగ్గి చిగురు నుంచి రక్తం కారడము, చీము కారడం అనేటువంటి రోగాలు కూడా తగ్గుతాయి. నిజానికి పటిక అనేటువంటిది రక్తాన్ని ఆపు చేసేటువంటి క్యాపబిలిటీ ఉంది. కాబట్టి పటిక రక్త స్కందనకారి. కాబట్టి పటికని వాడుకునేలాగా వాడుకుంటే రక్త సంబంధమైన దోషాలు, జీర్ణ సంబంధమైన దోషాలు, అలాగే క్రిమి దోషాలు, నేత్ర దోషాలు, అలాగే ఋతు సంబంధమైనటువంటి దోషాలు కూడా తగ్గేటువంటి అవకాశం ఉంది. కాబట్టి శుభ్రమైనటువంటి వైద్యుడిని, శుభ్రమైనటువంటి సిద్ధుడి దగ్గరికి వెళ్ళి పటికి సంబంధించినటువంటి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి
ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. మరి ఇప్పుడు దాకా పట్టిక సంబంధించినటువంటి విషయాలు తెలుసుకుందాం కదా. మరొక ఎపిసోడ్లో మరొక మంచి విషయంతో మీ ముందు ఉంటాను. చూస్తూనే ఉండండి. నమస్కారం.